అందరికి నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త ఉత్సాహాన్నిచ్చే విషయం ఇది. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఒక గ్రేట్ పాజిటివ్ న్యూస్గా భావించాలి. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీద ఇన్వెస్టర్స్ తాలూకా కాన్ఫిడెన్స్ని ఏ విధంగా రీగెయిన్ చేయగలిగింది అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చూడాల్సినటువంటి అంశం. బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక రిపోర్ట్ అనాలిసిస్ విడుదల చేసిందండి. అందులో ఉన్న గణాంకాలు ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సత్తా ఏంటనేది చాటుతూ ఉన్నాయి. 2025 సంవత్సరం ఫస్ట్ 3 క్వార్టర్స్కి సంబంధించి ఈ భారతదేశంలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఏ రాష్ట్రాలకి ఎంత మేర వెళ్ళాయనే అంశాన్ని చూస్తే 25% మేర పెట్టుబడులు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రియల్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఫ్రెండ్లీ గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రిసోర్సెస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క సహకారం, ఇవన్నీ కూడా ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఇన్వెస్టర్స్, ఇండస్ట్రీ పీపుల్ చూడడానికి దోహదం చేస్తున్నాయనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఎంటైర్ వీడియోలో 2 పార్ట్స్ మనం గమనిద్దామండి. ఫస్ట్ ఆస్పెక్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన రిపోర్ట్, అందులో ఉన్నటువంటి సారాంశం. సెకండ్ ఆస్పెక్ట్ చూసినట్లయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్, ఆంధ్రప్రదేశ్ స్టేట్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి రాష్ట్రాల నుంచి మన స్టేట్కి ఉండబోయేటువంటి కాంపిటీషన్, మన స్టేట్లో ఇంటర్నల్గా ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యుయేషన్స్, వీటన్నిటినీ మన రాష్ట్రం ఏ విధంగా అధిగమించి ముందుకు వెళ్ళాలి, ఆ దిశగా ప్రజలు ఎలాంటి సహకారం అందించాలనేది చాలా క్రూషియల్ ఎలిమెంట్ అండి. దాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పార్ట్ మనం చూసినట్లయితే ఆంధ్ర లీడ్స్ ఇన్వెస్ట్మెంట్ అని ఫోర్బ్స్ ఇండియా ప్రముఖంగా పబ్లిష్ చేసింది. మొత్తం భారతదేశ వ్యాప్తంగా 26 లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్మెంట్స్ 2025 ఇయర్ ఫస్ట్ 3 క్వార్టర్స్లో ఖరారు అయితే 25% ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చాయనేది చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇక ఒడిస్సా స్టేట్కి 13.1%, మహారాష్ట్ర స్టేట్కి 12.8%, ఆ తర్వాత తెలంగాణ, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ స్టేట్స్ అన్ని కంటిన్యూస్గా ఉన్నాయండి. 10% లోపు ఇన్వెస్ట్మెంట్స్ ఆయా రాష్ట్రాల్లో తెచ్చుకోగలిగాయి. సో ఇక్కడ 3 స్టేట్స్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా, ఈ 3 రాష్ట్రాలు 50%కి పైగా ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయగలిగాయి. ఈ పాయింట్ని మనం చాలా కీన్గా చూడాలి. ఒడిస్సా స్టేట్ కూడా ఇక్కడ స్ట్రాంగ్ కాంపిటీషన్లో కనిపిస్తోంది. ఒడిస్సా రాష్ట్రం సిచ్యుయేషన్ ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు అనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఒడిస్సా స్టేట్ అలోన్గా 13%కి పైగా ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసింది అంటే ఒడిస్సాలో కూడా ఇండస్ట్రియల్ ఇకోసిస్టమ్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంత స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయాలి, మన పాలసీస్ ఎంత అట్రాక్టివ్గా ఉండాలి, మన స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ప్రజలు ఎంత సానుకూలంగా స్పందించాలి. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళ ఆలోచన ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. వాళ్ళు కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు తీసుకువచ్చి ఇవాళ మన రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నారంటే ఈ రాష్ట్రంలో సస్టైనబిలిటీ కనిపించాలి. గవర్నెన్స్ కంటిన్యూటీ అనేది చాలా కీ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకి సహకరిస్తారనేటువంటి భావన వారి క్రియేట్ చేయడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. కానీ ఇవాళ మన స్టేట్లో చూసినట్లయితే పొలిటికల్గా ఎలాంటి టార్గెట్స్ చేస్తున్నారు, టీసీఎస్ లాంటి కంపెనీస్ వచ్చినప్పుడు, గూగుల్ లాంటి కంపెనీస్ వచ్చినప్పుడు కూడా ఇష్యూస్ రేజ్ చేస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్రెస్ట్ తీసుకురావడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారంటే ప్రజలు వీటిని గమనించి అలర్ట్గా లేకపోతే చాలా తీవ్రమైన నష్టాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరగడానికి అవకాశం లేదని చెప్పే పరిస్థితి అయితే లేదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా బలమైన కాంపిటీషన్తో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు చాలా బలమైన ఛాలెంజెస్ ఉన్నాయి. వాటన్నిటిని ఓవర్కమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓవైపు తెలంగాణ స్టేట్, మరోవైపు తమిళనాడు, ఇంకా కర్ణాటక, ఈ 3 స్టేట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నాయి. తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నైతో పాటు ఇంకా నగరాలు ఉన్నాయి. మరోవైపు కర్ణాటకలో చూసినట్లయితే బెంగళూరు సిటీ ఉంది. ఇవాళ ఇటువంటి సిచ్యుయేషన్ మన చుట్టూ ఉన్నప్పుడు, మరోవైపు ఒడిస్సా కూడా ఒక స్ట్రాంగ్ కాంపిటీటర్గా మారుతున్నప్పుడు, అక్కడ భారతీయ జనతా పార్టీ పాలిత ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎంత అలర్ట్గా ఉండాలి, మన పాలసీస్ ఏ విధంగా ఉండాలి, మన గవర్నెన్స్కి మనం ఏ విధమైన సహకారాన్ని అందించాలనేది కూడా ఖచ్చితంగా ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఇవాళ ఇది ఒక గుడ్ న్యూస్, గ్రేట్ న్యూస్గా మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ రియాలిటీలోకి రావాలి. ఇవన్నీ రియాలిటీలో రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యం, ప్రజల యొక్క సహకారంతోనే సాధ్యమవుతుందనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.